హాంకాంగ్లో అగ్ని ప్రమాదంపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ప్రమాదానికి కారణం ఇదేనంటూ కూడా ఒక వీడియో వైరల్ అవుతుంది. సిగరెట్ పీకతో నిప్పంటుకున్నట్లుగా కూడా అనుమానాలైతే వ్యక్తమవుతూ ఉన్నాయి ప్రస్తుతం. మరమ్మత్తు పనిలో ఓ కార్మికుడు సిగరెట్ తాగుతూ ఉన్నాడు. తాగుతున్న వీడియోనే ప్రస్తుతం వైరల్గా మారింది. నిప్పంటుకోవడానికి అదే కారణం అంటూ కూడా సమాచారం. దీన్ని ఇంకా నిర్ధారించిన పరిస్థితులు అయితే ఇంకా అధికారులు కనిపించడం లేదు ప్రస్తుతం. ఈ కోణంలో అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. హాంకాంగ్లో అగ్ని ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. 7 భారీ భవంతులు దగ్ధమైన ఘటనలో 128 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదానికి కారణం సిగరెట్ పీకే కారణం అంటూ కూడా ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. భవనం మరమ్మతు పనులు చేస్తున్న కార్మికుల్లో ఒకరు కాల్చి పడేసిన సిగరెట్ పీక వల్లే నిప్పంటుకుంటుందని కూడా క్షణాల వ్యవధిలోనే మంటలు ఎగసిపడ్డాయని కూడా ప్రస్తుతం అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. పనిచేస్తున్న ప్రదేశంలోనే ఓ కార్మికుడు సిగరెట్ కాలుస్తున్న వీడియో ఒకటి తాజాగా బయటకొచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారడంతో అగ్ని ప్రమాదానికి కారణం ఆ కార్మికుడు కాల్చిన సిగరెట్ పీకేనని కూడా ప్రచారం అయితే ప్రస్తుతం జరుగుతూ ఉంది. బట్ అధికారులు కూడా దీన్ని నిర్ధారించలేదు ఇప్పటి వరకు కూడా. ఒకసారి మీరు విజువల్లో కూడా చూడొచ్చు. ఆ పైన భవంతులు అయితే ఆయన అంటే ఇవి మేము చూపించకూడదు కాబట్టి ఓన్లీ మీకు ఆ బ్లర్ చేసి మాత్రమే మేము చూపించగలుగుతాం కాబట్టి నిప్పుకు సంబంధించినవి ఇలాంటివి చూపించకూడదు. సో దట్స్ వై నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అక్కడ కూర్చొని కూడా కార్మికుడు పనిలో భాగంగా అక్కడ కూర్చొని తను సిగరెట్ కాలుస్తూ ఉన్నాడు. ఆ సిగరెట్ పీకే పక్కకు వేసిన టైంలోనే అది అగ్గి రాజుకుందా అనే కోణంలో కూడా ప్రస్తుతం అధికారులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆ వీడియో ఆధారంగానే ఈరోజు ఏదైతే బయటకు వచ్చిందో సోషల్ మీడియాలో ఏ వీడియో అయితే వైరల్గా మారిందో ఇప్పుడు మనం ఏదైతే వీడియో చూస్తున్నామో ఈ వీడియో ఆధారంగా కూడా ప్రస్తుతం అధికారులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ హౌజెస్ కూడా అక్కడ ఒక రకమైన ఫోమ్తో కొన్ని వెదురు కర్రలతో వీటితో అక్కడ ఇల్లుని నిర్మించుకుంటూ ఉంటారు కాబట్టి ఈజీగా ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందనేది కూడా అధికారులు ఒక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆ కార్మికుడు ఏమైనా ఆ సిగరెట్ తాగి ఆ పీకను అక్కడ వేసిన సమయంలోనే ఇట్లేమైనా ఫైర్ అయిందా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది.